హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మంతనాలు. బుజ్జి ఇంట్రో వీడియో అయితే వచ్చేసింది. ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్లే ముందు నా ఇనీషియల్ థాట్స్ ఏంటో చెప్తాను. ఈ బుజ్జి ఇంట్రో వీడియో లిటరల్ గా నా ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ కుమ్మి అవతలేసింది అండ్ గూస్ బంప్ స్టఫ్ అని చెప్పొచ్చు. నాకు సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఫుల్ క్లారిటీ మాత్రం వచ్చేసింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి 10 times ఉండబోతుంది ఇది. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం హాలీవుడ్ లెవెల్ కి డెఫినెట్ గా మ్యాచ్ అయ్యాయి అండ్ బెటర్ దెన్ సమ్ హాలీవుడ్ మూవీస్ అని అయితే నేను చెప్పగలను. ఇనీషియల్ గా బుజ్జి అనౌన్స్మెంట్ వీడియో వచ్చినప్పుడు చూసి కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉంది అనుకున్నా గానీ ఈ క్లిప్ చూసాక మాత్రం ఐఎమ్ డామ్ ఇంప్రెస్డ్. ఒక తెలుగు సినిమా ఈ రేంజ్ లో ఉండబోతుంది అని ఊహించుకుంటే నాకు మైండ్ పోతుంది అండ్ ఐఎమ్ ప్రెటీ ఎక్సైటెడ్. ఇవి అయితే నా ఇనీషియల్ ఇంప్రెషన్స్. కానీ ఈ టీజర్ లో చాలా చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. డీటెయిల్ నెంబర్ 1, మనకి రిలీజ్ అయిన మెటీరియల్ నుంచి బుజ్జి ఒక ఏఐ బేస్డ్ పప్పెట్ అనుకోవచ్చు. లైక్ స్టార్ వార్స్ లో R2-D2 లాగా అండ్ ఐరన్ మ్యాన్ లో జార్విస్ లాగా అనమాట. యూజువల్లీ జేమ్స్ గన్ లాంటి హాలీవుడ్ డైరెక్టర్స్ ఇలాంటి నాన్ హ్యూమన్ క్యారెక్టర్స్ ని బాగా యూజ్ చేసుకుంటారు. బట్ ఇది మన మూవీలో మంచి కామిక్ రిలీఫ్ గా ఉండబోతుంది అని మనం క్లిప్ చూసి చెప్పేసేది. రీసెంట్ గా రిలీజ్ అయిన స్క్రాచ్ వీడియోలో ఈ షాట్ లో బుజ్జి ఒక డంప్ యార్డ్ లాంటి ప్లేస్ లో దొరుకుతుంది. ఇక్కడ మీరు ఈ షాట్ లో ఉన్న కోఆర్డినేట్స్ గమనిస్తే అవి రాజస్థాన్ లో ఉన్న కోఆర్డినేట్స్ ని చూపిస్తాయి. అంటే బుజ్జి రాజస్థాన్ లో భైరవ వాళ్ళ టీం కి దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. డీటెయిల్ నెంబర్ 2, రెట్రోటెక్. ఈ షాట్ లో చూస్తే ఇందులో మీకు ఒక చిన్న ఓల్డ్ రెట్రో క్యాసెట్ టైప్ డివైస్ కనిపిస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ రెట్రోటెక్ అనుకోవచ్చు. ఎందుకంటే డిస్టోపియన్ వరల్డ్ లో చాలా మంది ఎనర్జీని ఎలా ఎఫిషియెంట్ గా యూజ్ చేయాలి అన్న వాటి మీద చాలా డివైజెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు అండ్ కొంతమంది ఓల్డ్ డివైజెస్ నే యూజ్ చేస్తూ ఉంటారు టు సేవ్ ఎనర్జీ అన్నమాట. సో ఈ రెట్రో క్యాసెట్స్ కి అంత కన్సంప్షన్ అవసరం లేదు కాబట్టి మేబీ ప్రభాస్ వాళ్ళ టీం ఇది యూజ్ చేస్తున్నారేమో, ఆర్ ఇది ఒక టైప్ ఆఫ్ టైం మిషన్ అయి కూడా అయి ఉండొచ్చు. సో లెట్స్ సీ. డీటెయిల్ నెంబర్ 3, ఈ పర్సన్ ని గమనించారా? ఇతను కూడా డెఫినెట్ గా వన్ ఆఫ్ ద రెబెల్ మెంబర్ అయి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ఇది నేను ఎలా చెప్తున్నానంటే అతని అటైర్ చూడండి. అతని డ్రెస్ చూస్తే ఇట్ ఈస్ ప్రిటీ సిమిలర్ టు ద రెబెల్ గ్రూప్ డ్రెస్సెస్. సో అతను నాకు తెలిసి ఎవరినో సేవ్ చేయడానికి బౌంటీ హంటర్ అయిన ప్రభాస్ దగ్గరికి వచ్చి బౌంటీ ఇస్తాడనమాట. సో అక్కడి నుంచి మన ప్రభాస్ అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. డీటెయిల్ నెంబర్ 4, ఈ డిస్టోపియన్ వరల్డ్ లో కరెన్సీ అంతా యూనిఫై అయిపోతుంది అనుకుంటున్నాను. అంటే వరల్డ్ మొత్తం సింగిల్ కరెన్సీనే ఉంటుంది అన్నట్టు. ఇలాంటి సింగిల్ కరెన్సీ యూసేజ్ ని మనం స్టార్ వార్స్ లాంటి మూవీస్ లో చూసే ఉన్నాం. ఈ షాట్ లో బుజ్జి 1 million units అంటుంది. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ కరెన్సీ అనమాట. డీటెయిల్ నెంబర్ 5, ఈ టీజర్ లో డిస్టోపియన్ వరల్డ్ ని కూడా చూడొచ్చు. మీరు గమనిస్తే ఇక్కడ న్యూ వరల్డ్ అని ఒక బోర్డు ఉంటుంది. నాకు తెలిసి ప్రభాస్ అండ్ హిస్ టీమ్ ఒక గ్రూప్ ఆఫ్ బౌంటీ హంటర్స్ అనమాట. ఐ థింక్ ఆ రెబల్ ఆర్మీస్ ఇచ్చిన బౌంటీ కోసం మన బుజ్జి వార్న్ చేసినా కూడా ఆ బౌంటీ కోసం వెళ్తారు ప్రభాస్ అండ్ హిస్ టీమ్. ఈ షాట్ చూసారంటే మన బుజ్జి ఈ బౌంటీ దొరకడానికి 1% కూడా ఛాన్స్ లేదు అని చెప్తుంది. అంటే వీళ్ళు వాళ్ళ హోమ్ టౌన్ నుంచి ఎక్కడో ఉన్న న్యూ వరల్డ్ అనే ప్లేస్ కి బౌంటీ కోసం వెళ్తారు. డీటెయిల్ నెంబర్ 6, ఈ ఏరియాని చూసారా? ఇది ఒక అబాండెండ్ రాకెట్ లాంచింగ్ ఏరియా అనుకుంటున్నాను. ఇక్కడ ఒక క్రాష్ అయిన రాకెట్ షిప్ ని కూడా చూడొచ్చు. ఇది కూడా నార్మల్ రాకెట్ షిప్ లా కాకుండా ఫ్యూచరిస్టిక్ డిజైన్ లో ఉంది. డీటెయిల్ నెంబర్ 7, ఈ షాట్ లో ఈ స్టాట్యూ చూసారా? దీన్ని కొంచెం జూమ్ చేసి చూస్తే ఒక టైప్ ఆఫ్ ఆస్ట్రోనాట్ స్టాట్యూ అని, అండ్ ఇంకా జూమ్ చేసి అబ్జర్వ్ చేస్తే ఆ స్టాట్యూ ఫేస్ కమల్ సార్ ఫేస్ కి చాలా సిమిలర్ గా ఉంది. అంటే అది ఎవరో కాదు, కమల్ హాసన్ గారి స్టాట్యూ. కమల్ హాసన్ గారు నాకు తెలిసి ఈ మూవీలో ఒక టైప్ ఆఫ్ డార్క్ లార్డ్ ఆర్ డిక్టేటర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. డీటెయిల్ నెంబర్ 8, ఇంకో డీటెయిల్ ఏంటంటే ఇందులో ఉన్న ఇంకో వెహికల్ ని గమనించారా? బుజ్జితో పాటే ఈ వెహికల్ కూడా అన్ని ఫ్రేమ్స్ లో ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ వ్యాన్ ఫర్ అవర్ భైరవ టీమ్ అనుకోవచ్చు. ఈ వ్యాన్ లో మనం చాలా సీన్స్ చూస్తామేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాగేశ్విన్ షూట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి న్యూ వెహికల్స్ చాలా క్రియేట్ చేశాం ఈ మూవీ కోసం అని చెప్తూనే వచ్చారు. సో నాకు తెలిసి బుజ్జితో పాటు చాలా న్యూ టైప్ ఆఫ్ వెహికల్స్ ని మనం చూడబోతున్నాం అని తెలుస్తుంది. సో ఈ వెహికల్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోవడానికి నేను ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇక్కడ ఉన్న ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కూడా మోస్ట్లీ విలన్ సైడెడ్ ఉండే సెక్యూరిటీ షటిల్స్ అయి ఉంటాయి. ఇవి ఎలా ఆపరేట్ అవుతాయి? మనుషులతో ఆపరేట్ చేస్తారా లేదా డ్రాయిడ్సా అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. ఇవి చూడడానికి స్టార్ వార్స్ లో ఉండే డ్రాయిడ్స్ లా అనిపిస్తున్నాయి కానీ వీటి పవర్స్ ఏంటో మనం మూవీ చూసి తెలుసుకుందాం. డీటెయిల్ నెంబర్ 9, ఇందులో నాకు అనిపించిన ఒక కొత్త విషయం ఏంటంటే ప్రభాస్ యొక్క సూట్. మీరు గమనిస్తే మనం టీజర్ లో చూసిన సూట్ కి ఈ సూట్ కి స్లైట్ డిఫరెన్స్ ఉంది. కొంచెం గ్రీన్ షేడ్స్ వస్తున్నట్టు ఉన్నాయి. ఐ థింక్ ఈ మూవీ మొత్తంలో ప్రభాస్ మెనీ టైప్స్ ఆఫ్ సూట్స్ వేసుకుంటాడు అని నేను అనుకుంటున్నాను. మన డీసీలో ఉన్న బ్యాట్ మ్యాన్ ని మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాట్ మ్యాన్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూట్స్ ని వాడతాడు ఫర్ డిఫరెంట్ అకేషన్స్. బ్యాటిల్ సూట్, టాక్టికల్ సూట్, నార్మల్ సూట్స్ అని ఇలా చాలా టైప్స్ ఆఫ్ సూట్స్ ఉంటాయి బ్యాట్ మ్యాన్ కి. సో అదే విధంగా భైరవకి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఈ షాట్ లో ఉన్న ఈ చిన్న చిన్న బాల్స్ ని అబ్జర్వ్ చేశారా? ఇవి ఏవో ఆటోమేటిక్ గా చేతుల్లోంచి వస్తున్నాయి. నాకు తెలిసి ఇవి ఒక టైప్ ఆఫ్ స్మాల్ బాంబ్స్ ఆర్ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే పాట్స్ ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభాస్ ఇందులో బౌంటీ హంటర్ అవడం వల్ల తన సూట్ లోనే చాలా గ్యాడ్జెట్స్ ఉంటాయి అండ్ ఈ గ్యాడ్జెట్స్ ని
ప్రొటెక్షన్ కోసం అండ్ ఫైటింగ్ టైంలో వాడతాడని అనుకుంటున్నాను. డీటెయిల్ నెంబర్ 10. చాలా మంది అంటున్నది ఏంటంటే ఈ బుజ్జి బ్యాట్ మొబైల్ కి చాలా సిమిలర్ గా ఉంది అంటున్నారు. ఎస్, ఆన్ ద ఫస్ట్ గ్లాన్స్ అలాగే అనిపిస్తుంది కానీ ఐ వుడ్ సే దిస్ లుక్స్ బెటర్ దెన్ ద బ్యాట్ మొబైల్ అనుకుంటున్నాను. మనం ఇప్పటిదాకా చాలా టైప్ ఆఫ్ బ్యాట్ మొబైల్స్ ని చూసాం అండ్ అందులో నా ఫేవరెట్ వచ్చేసి డార్క్ నైట్ లో ఉన్న బ్యాట్ టంబ్లర్. ఇది కొంచెం సిమిలర్ డిజైన్ లా ఉన్నా కూడా నాకు ఈ వెహికల్ యొక్క మెకానిక్స్ చాలా బాగా నచ్చాయి. సో అది నేను ఎలా చెప్తున్నానంటే ఈ షాట్ చూడండి. ఈ షాట్ లో బుజ్జి యాక్చువల్ గా తలకిందులుగా వెళ్తూ ఉంటుంది. అది గాలిలోకి ఎగిరి మరీ కరెక్ట్ పొజిషన్ లోకి వస్తుంది. సో ఇది మనకు తెలిసిన బ్యాట్ టంబ్లర్ కన్నా వెరీ ఈజీ టు మెన్యూవర్ అని అనుకుంటున్నాను. ఇంకో డీటెయిల్ ఏంటంటే మీరు బ్యాక్ టైర్ గమనించారా? ఏంటి సింగిల్ టైరే ఉంది అనుకుంటున్నారా? అది టైర్ కాదు, అది ఒక స్పేర్. అండ్ నాకు తెలిసి ఖచ్చితంగా ఇందులో ఫ్లయింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు విలన్ కి సంబంధించిన డ్రాయిడ్స్ చూస్తే అవి ఎలాగో ఫ్లయింగ్ డ్రాయిడ్స్. అంటే ఖచ్చితంగా ఆ డిస్టోపియన్ వరల్డ్ ఇట్ ఈస్ కామన్ టు ఫ్లై అని తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఫ్లయింగ్ వెహికల్స్ ఉండాలి. అండ్ బుజ్జికి కూడా ఖచ్చితంగా ఫ్లయింగ్ కెపాసిటీ ఉంది అనుకుంటున్నాను. ఇవి నేను టీజర్ లో గమనించిన స్మాల్ డీటెయిల్స్. ఐఎమ్ షూర్ ఈ మూవీ ఖచ్చితంగా ఇండియన్ మూవీస్ ని వరల్డ్ వైడ్ గా అందరూ రికగ్నైజ్ చేసేలా చేస్తుంది. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.